ఫీజు రియంబర్స్మెంట్పై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని ఓయూ విద్యార్థిని జేఏసీ మండిపడింది. తెలంగాణ ప్రభుత్వం 12 కోట్ల ఫీజు బకాయిలు చెల్లించిందని తెలిపారు. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడు లేనంత విధంగా 3,000 కోట్ల పైచిలకు ఫీజు బకాయిలను విడుదల చేస్తే నేడు కాంగ్రెస్ పార్టీ నేతలు విడుదల చేయలేదని ముఖ్యమంత్రిపై నిందలు వేయడం విడ్డూరంగా ఉందని అన్నారు. కాంగ్రెస్ హయాంలో 3,200 కోట్లు విద్యార్థులకు బకాయిలు పెట్టిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. విద్యార్థులకు ఎంతో ప్రాముఖ్యతనిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక పథకాలను ప్రవేశపెడుతున్నారని, ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లలో విద్యార్థులకు సన్నబియ్యం ఇస్తున్నారని, విదేశీ విద్య కోసం ప్రభుత్వం సహాయం అందిస్తుందని ఆయన అన్నారు. బకాయిలు పెట్టిన వారే నేడు బడాయిల మాటలు మాట్లాడుతున్నారని, ఇప్పటికైనా మానుకోవాలని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూస్తే బకాయిలు పెట్టినోడే రోడ్డు మీదకి వచ్చి బడాయి చేస్తున్నట్టున్నది. అయా కాంగ్రెస్ పార్టీ నాయకులారా, మీరు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు 3,200 కోట్ల రూపాయలను ఈ రాష్ట్ర విద్యార్థులకు బకాయిలు పెట్టిన మాట వాస్తవం కాదా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు మేము హెచ్చరిస్తా ఉన్నాం. మరి నాడు మీరు పెట్టిన బకాయిల్ని సీఎం కేసీఆర్ గారు అసెంబ్లీ సాక్షిగా మరి ఉమ్మడి రాష్ట్రంలో ఎప్పుడు లేని విధంగా 3,800 కోట్ల పైచిలకు రూపాయలని మేము రిలీజ్ చేస్తామని చెప్పేసి సీఎం కేసీఆర్ చెప్పితే నాడు బకాయి పెట్టిన మీరు ఇలా రోడ్డు మీదకి వచ్చి బడాయి చేయడాన్ని తెలంగాణ విద్యార్థి లోకం మొత్తం కూడా ఖండిస్తుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నేతలు హెచ్చరిస్తా ఉన్నాం. మరి ఇలా మరి మీరు గతంలో ఫీజు రియంబర్స్ 2008లో మీరు పెట్టినప్పుడు మరి అనేక అవకతవకలు పాల్పడ్డ మాట వాస్తవం కాదా? మరి 2008లో ఈ రాష్ట్రంలో మరి 1,300 పైచిలకు డిగ్రీ కాలేజీలు ఉంటే మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ ఫీజు రియంబర్స్మెంట్ పేరుతోటి అప్పనంగా 500 కాలేజీల్ని మరి అక్రమంగా తెరిచిన మాట వాస్తవం కాదా? మరి ఈ రోజు నాడు ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో నాడు అక్రమ కాలేజీలు పెట్టడంలో మరి మీరు ముఖ్య పాత్ర పోషిస్తే మరి మీరు పెట్టిన బకాయిల్ని మీరు పెట్టిన 3,200 కోట్ల బకాయిల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ గారు రిలీజ్ చేస్తా ఉంటే రాద్ధాంతం చేయడం ఎంతవరకు సమాజం తెలియజేస్తా ఉన్నాం. మరి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ పెట్టిన బకాయిలు 3,200 కోట్లు ఉమ్మడి రాష్ట్రంలో. రాష్ట్రం ఏర్పడిన తర్వాతకి మరి 14-15 సంవత్సరం 15-16 సంవత్సరానికి మరి సీఎం కేసీఆర్ గారు 1,200 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేసిన మాట వాస్తవం కాదా? అదేవిధంగా మీరు విడుదల చేయని బకాయిలు 3,200 కోట్లు, అదేవిధంగా 16-17 సంవత్సరానికి మరి 600 కోట్ల రూపాయలని కలుపుకొని రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేని విధంగా 3,800 కోట్ల బకాయిల్ని అసెంబ్లీ సాక్షిగా రిలీజ్ చేస్తామంటే మీరు ఇంకా ఈరోజు రాద్ధాంతం చేయడం ఎందుకని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.